ఈ చెట్టు మన కోరికలు నెరవేరుస్తుందంటే మీరు నమ్ముతారా? అవును అండి. ఈ దేవాలయంలో ఎంత పెద్ద కోరికైనా, బాధైనా చిట్టిలో రాసి ఈ జమ్మి చెట్టుకి కడితే ఎంత పెద్ద కోరికైనా నెరవేరాల్సిందే. సాక్షాత్తు భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం మన హైదరాబాద్లోనే ఉందండి. ముఖ్యంగా పునర్వాసు నక్షత్రం రోజు ఈ ఆలయానికి వచ్చి ఈ కోరిక కోరుకుంటే నెరవేరదంటూ ఉండదండి. ఎంత పెద్ద అప్పుల సమస్యలు బాధలున్నా నెరవేరాలంటే ఈ దేవాలయంలో ఉన్న మహాదేవుడికి మట్టి కుండ నిండా నీళ్లు తీసుకొచ్చి పరిపూర్ణమైన అభిషేకం చేసే ఎంత పెద్ద అప్పుల బాధైనా సరే వెళ్ళిపోవాల్సిందే అండి. ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే, 2 చేతులు చాపి నాకు సంతానం కలగాలి అంటే తప్పకుండా శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు ప్రసాదిస్తారండి. ఒక అతనికి దాదాపు 42 సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే సంతానం కలిగిందండి. చాలా విశేషమైన దేవాలయం ఇది. మరో ప్రత్యేకత ఏంటి అంటే, వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ఉండాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న, చిన్న పిల్లలు ఉన్న తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి స్వామివారి ఎదురుగా ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. తిరుగులేని సంతానం, మంచి బుద్ధి, సంస్కారం, యశస్సు, కీర్తి లభిస్తాయి వాళ్ళకి. మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చండి. చాలా శక్తివంతమైన చండీమాత మరియు లక్ష్మీదేవి, అలాగనే కింద శ్రీచక్రం పైన ఉన్న ఈ కుంకుమని తీసుకెళ్లి మీ ఇంటి సభ్యులకి గనక ఇక్కడ అర్చించిన కుంకుమని పెడితే ఎంత పెద్ద ఆరోగ్య సమస్యనైనా, ఎంత పెద్ద కోరికైనా సరే అమ్మవారి కటాక్షం వాళ్ళపైన ఉంటుంది. ఎంత ప్రయత్నించినా చదువు రావడం లేదు, ఎగ్జామ్లో పాస్ అవ్వడం లేదు, ప్రమోషన్స్ అస్సలకి రావడం లేదు, కెరియర్ లేదు అనుకున్న వాళ్ళు సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేసి సిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం పొందండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ విజయ రామాలయ దేవస్థానం అండి. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి సరూర్ నగర్, త్రిమూర్తి కాలనీ, దిల్సుఖ్ నగర్ దగ్గర ఉంటుందండి, మన హైదరాబాద్, తెలంగాణ. ఈ ఏరియా పిన్ కోడ్ వచ్చేసి 5,35,000 అండి. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది కదండి, ఇదే ఈ దేవాలయం అడ్రస్. అలాగనే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో క్లియర్ గా నేను ఈ దేవాలయం అడ్రస్ ఫుల్ పెడతాను, మరియు అలాగనే ఈ ఆలయానికి చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ కూడా క్లియర్ గా పెడతాను. అది చూసుకొని ఈ ఆలయానికి మీరు చేరుకోవచ్చు. ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ దేవాలయానికి బస్ మార్గంలో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక డైరెక్ట్ బస్ ఉందండి, 107S. ఇది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, సరూర్ నగర్ లో దింపుతుంది. అలాగనే ఇది కోటి మీది నుంచి వస్తుందండి, కోటి ఉమెన్స్ కాలేజ్ మీది నుంచి వస్తుంది. సో కోటి నుంచి వచ్చే వాళ్ళు కూడా 107S బస్ ఎక్కొచ్చు. అలాగనే మనకి 107P బస్ కూడా ఉంటుందండి. సికింద్రాబాద్ నుంచి బస్లో వచ్చే వాళ్ళకి 35 రూపాయలు ఛార్జెస్ పడుతుంది. కోటి నుంచి సరూర్ నగర్ కి వచ్చే వాళ్ళకి 25 రూపాయలు బస్ ఛార్జెస్ పడుతుంది. సరూర్ నగర్ లో దిగిన తర్వాత బస్ స్టాప్ లో మీరు ఆటో మార్గంలో ఈ దేవాలయానికి చేరుకోవాలండి. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవ్వరికి అడిగినా సరే శ్రీ విజయ రామాలయం ఎక్కడుంది, లేదా సరూర్ నగర్ లో రామాలయం ఎక్కడుందంటే ఏ ఆటో పర్సన్ అయినా సరే దేవాలయం దగ్గర దింపుతారండి మిమ్మల్ని. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వారికి మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసుకున్న డైరెక్ట్ దేవాలయానికి చేరుకోవచ్చండి. 50 నుంచి 100 రూపాయలు ఛార్జెస్ అయితే మీకు పడుతుంది. ఈ దేవాలయం ఎంట్రన్స్ కి 2 మార్గాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్యాక్ ఎంట్రన్స్, మరియు మీరు స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ దేవాలయం ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. దయచేసి ఈ వీడియోకి మీరు ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబ్ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి రీచ్ చేస్తుంది. అలాగని ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత మనకి కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి స్థలాన్ని కూడా కేటాయించారండి. మన పాదాలని శుభ్రం చేసుకున్న తర్వాత దీని ఆపోజిటే అండి మనకి పూజాగిరి సామాన్లు దొరుకుతాయి. మీరు ఏ పూజాగిరి సామాన్లు మర్చిపోయినా సరే ఈ దేవాలయానికి సంబంధించిన పూజా స్టోర్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని దొరుకుతాయి. అలాగని మనం ఆలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. దేవాలయం లోపలికి ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్ అయితే వీరభద్ర స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందండి. తప్పకుండా మీరు ఆలయానికి ఎంటర్ కాగానే ఇక్కడ వీరభద్ర స్వామి వారి అనుగ్రహం తీసుకోండి. ఇక్కడ వీరభద్ర స్వామి వారి అనుగ్రహం తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఎవరైతే సంతానం కలగడం లేదు, బాధపడుతున్నారో, చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము, తిరిగాము అనుకున్న వాళ్ళు 2 చేతులు చాపి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శించండి.
తప్పకుండా మీకు సంతానం కలుగుతుందండి. 2-3 భక్తులకైతే అడిగాను. కొంతమందికి 38 ఇయర్స్ వచ్చిన తర్వాత, కొంతమందికి 42 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటే వాళ్ళకి సంతానం కలిగిందని చెప్పేసి సాక్షాత్తు ఈ ఆలయానికి వచ్చిన భక్తులే చెప్పారండి. తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాదేవుడు దర్శన భాగ్యం కలుగుతుంది. మీరు అస్సలకి మర్చిపోదండి. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత మట్టి కుండ 2 నీళ్లు పట్టి మహాదేవుడి మీద పరిపూర్ణమైన అభిషేకం గనక మీరు చేస్తే ఎంత పెద్ద అప్పు సమస్యలున్నా, చాలా మందికి స్టూడెంట్స్ కి కూడా కొన్ని వేల రూపాయల అప్పులుంటాయి, జాబ్ చేసే వాళ్ళకి కొన్ని లక్షల అప్పులు ఉంటాయండి, బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల అప్పులుంటాయి. వాళ్ళు అందరూ తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు మట్టి కుండ 2 నీళ్లు పట్టుకొని ఆ మహాదేవుడి పైన పరిపూర్ణమైన అభిషేకం చెయ్యాలండి. నార్మల్ గా అందరెళ్ళి డైరెక్ట్ శివుడి లింగం పైన అభిషేకం చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదండి. శివ కుటుంబం మీద మొత్తం అభిషేకం చేసిన తర్వాత అప్పుడు మహాదేవుడి పైన అభిషేకం చేయాల్సి ఉంటుంది. నేను మీకు చూపించే విధానంగా అలా అభిషేకం చేయండి. ఇక్కడే కాదండి, ఏ మహాదేవుడి ఆలయానికి వెళ్ళినా మీరు అభిషేకం ఇలా చెయ్యాలి. సో మొట్టమొదటిగా శివ కుటుంబంలో ఉన్న సిద్ధి వినాయక స్వామి వారి పైన మనం అభిషేకం చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇటు సైడ్ ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి వారు, ఆ తర్వాత ఇక్కడ కార్తికేయ స్వామి వారు, ఆ తర్వాత మనం చుట్టుముట్టు అమ్మవారి పైన అభిషేకం చేసి ఆ తర్వాత మనం మహాదేవుడి పైన అభిషేకం చేయాల్సి ఉంటుంది. అలాగని మీరు తప్పకుండా నందీశ్వరుడి మీద పైన కూడా అభిషేకం చెయ్యండి. మహాదేవుడి పైన పరిపూర్ణమైన అభిషేకం చేసిన తర్వాత తప్పకుండా మర్చిపోకండి నందీశ్వరుడి మీద కూడా అభిషేకం చెయ్యండి. ఆ తర్వాత మీరు తప్పకుండా ఏ మహాదేవుడి ఆలయానికి వెళ్ళినా సరే, ఉప ఆలయానికి వెళ్ళినా సరే మీరు చండీ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందండి. ఈ వీడియో పైన నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఈ విధానంగా చేయాల్సి ఉంటుంది. అన్ని దేవాలయాలు చేసినట్టు మహాదేవుడి ఆలయంలో సేమ్ ప్రదక్షిణలు చేయకండి, చండీ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. మహాదేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిటే మనకి ఇక్కడ నవగ్రహాలు అయితే దర్శనమిస్తాయండి. ఎవరైతే నవగ్రహాల పూజలు చేయాలనుకుంటున్నా, నవగ్రహాల ప్రదక్షిణలు చేయాలనుకుంటున్నా పూజారి గారి సలహా తీసుకొని చెయ్యండి. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. నవగ్రహాలు చాలా పవర్ఫుల్ అండి, మన జీవితాన్ని మార్చేస్తాయి. సో ఏ ఆలయానికి వెళ్ళినా నవగ్రహాలు ఉన్నాయంటే పూజారి గారి సలహా తీసుకొని ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. సో అటు నుంచి ఒక ఎంట్రెన్స్ ఉంది కదండి, మహాదేవుని పూజించిన తర్వాత నవగ్రహాలు చూసిన తర్వాత ఇటు స్ట్రేట్ గా మన కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ జమ్మి చెట్టు కనిపిస్తుంది. ఈ జమ్మి చెట్టుకి చాలా పెద్ద స్టోరీ ఉందండి. మీరు చూసిన ఈ జమ్మి చెట్టు అయితే కొన్ని వేల మంది కోరికలు నెరవేర్చిందండి. అలాగనే ఇక్కడ మనకి జంట నాగులు కూడా దర్శనమిస్తాయండి. ఎవరికైనా సరే నాగదోషం ఉంటే తప్పకుండా ఇక్కడ ప్రదక్షిణలు చెయ్యండి. అలాగనే చాలా మంది దసరా నవరాత్రుల తర్వాత మనకి విజయదశమి రోజు వచ్చేసి వాళ్ళకి ఏదైనా కోరికలున్నా సరే ఒక చిట్టి పైన రాస్తారండి. ఏ బాధ ఉన్నా సరే ఒక పేపర్ మీద మొత్తం రాసి ఈ చెట్టుకి కడతారండి. కట్టి ప్రదక్షిణాలు చేశారు. అలా ప్రదక్షిణాలు చేయడంతో మన మనసులో ఉన్న కోరిక ఈ జమ్మి చెట్టుకి కట్టడంతో సాక్షాత్తు అమ్మవారి దగ్గరికి వెళ్తాయి. అమ్మవారి ఆశీస్సులతోటి మీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఈ టెంపుల్ పురాణం అండి. ఇక్కడికి వచ్చే భక్తులైతే చెప్పిన మాట అండి. సో నేను మీకు తెలియచేస్తున్నాను. విజయదశమి రోజే కట్టాలా, దసరా రోజే కట్టాలా అంటే అలా ఏమీ లేదండి. మీ మనసులో నిజంగా ధర్మమైన కోరిక ఉంటే ఏ రోజైనా ఈ ఆలయానికి వచ్చి కట్టొచ్చండి. చాలా మంది చిట్టీలు రాసి ఇలా పెడుతున్నారు, కాకపోతే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి పెట్టండి, కింద పడిపోతాయి. మన కోరికలు కూడా అలానే రాలిపోవచ్చు. సో పెట్టేటప్పుడు చూసి మంచిగా పెట్టండి. పెట్టిన తర్వాత తప్పకుండా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి. అలాగనే నాగుల పంచమికి, నాగుల చవితికి చాలా మంది విశేషంగా వచ్చి ఈ ఆలయంలో పూజలు జరుపుతారండి. తప్పకుండా మీరు ఏ ఆలయంలో అయితే జంట నాగులు దర్శనమిస్తాయో ఆ ఆలయానికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణలు చెయ్యండి. ముఖ్యంగా వివాహం జరిగిన వాళ్ళు జంట నాగుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఈ దేవాలయానికి చేరుకున్న తర్వాత
చాలా మంది కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని కన్ఫ్యూజ్ అవుతారండి. మీరు కొబ్బరికాయని ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది. ఆలయం లోపటికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకి కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని కేటాయించారు. ఆ తర్వాత మనము మీదికెళ్ళి అమ్మవారికి గాని రాముల వారికి గాని సమర్పించాల్సి ఉంటుంది. దాదాపు ఈ దేవాలయానికి 200 నుంచి 250 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణించారు. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే అండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే మనకి హనుమంతుల వారు వెనుకల్నే మనకి ఆకాశానికి అంటే అంత ధ్వజస్తంభం అయితే దర్శిస్తుందండి. మన మనసులో ఎంత పెద్ద ధర్మమైన కోరిక ఉన్నా సంకల్పం ఉన్నా ఈ ధ్వజస్తంభం దగ్గర చెప్పుకోవాల్సి ఉంటుందండి. మనకి ధ్వజస్తంభానికి శంఖ చక్రాలు గాని హనుమంతుల వారు గాని దర్శన భాగ్యం కలుగుతుందండి. సో మీరు ఏ సంకల్పం ఉన్నా సరే, మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఈ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మీ మనసులో ఉన్న అంకిత భావమైన కోరిక ఆ స్వామివారికి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయం ఎంత పెద్దగుండో. ఆలయం అయితే చాలా విశాలంగా అయితే ఉందండి. సో ఈ దేవాలయంలో మొట్టమొదటిగా మనము సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుందాము. ఎప్పుడైనా సరే సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాహనాన్ని దర్శించుకోవాలి. అలాగనే మనకి ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారితో పాటు మనకి మహాదేవుడు కూడా దర్శనమిస్తారండి. ఎప్పుడైనా సరే సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక 2-3 మొటుమలు వేసుకోండి, మరియు గుంజులు తీయండి. చాలా మంచిదండి. మనకి సైంటిఫిక్ రీజన్ గా కూడా చాలా మంచిది. పూజారి గారి మాటలో విందాం మనము. మన విజయ గణపతి మరియు అమృత రామలింగేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ అమృత రామలింగేశ్వర స్వామి వారికి ప్రతి అమావాస్య రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమము, పంచామృతంతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అన్నాభిషేక కార్యక్రమం, మరియు అలాగే ప్రపంచవ్యాప్తంలో గణపతి ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా విజయ గణపతిగా విజయాలన్నిటినీ కూడా అనుగ్రహించేటట్టుగా స్వామివారు మనకి ఇక్కడికి దర్శనమిస్తారు. ప్రతి సంకటహార చతుర్థి రోజున స్వామివారు అభిషేక కార్యక్రమంలో విరాజిల్లుతో మరియు అలంకార రూపురడి ఆ తరువాత స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి. ఆ తరువాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అన్నాభిషేకము మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ ఈ సంకటహార చతుర్థి రోజున మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ విజయ గణపతి స్వామి వారిని మీరు కొలిచినట్లయితే స్వామివారు మీ అన్నిటికీ కూడా విజయాలన్నింటినీ కూడా తొలగించి మీకు అష్టైశ్వర్యాలు కలగజేస్తూ ఆ అమృత రామలింగేశ్వర స్వామి వారు కూడా మీ అన్నిటిని కూడా మీ ఇంట్లో ఎటువంటి బాధలు ఉన్నా మరియు ఎటువంటి సంపూర్ణ ఆయురారోగ్యాలతో కూడా ఈ అమృత రామలింగేశ్వర స్వామి వారు మీకు అనుగ్రహించు ఆ విజయ గణపతి స్వామి వారి అనుగ్రహాన్ని కృపా కటాక్షాలు మీకు కలగజేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ విజయరామాలయం విజయ గణపతి అమృత రామలింగేశ్వర స్వామి. వినాయక స్వామి వారిని దర్శించిన తర్వాత పక్కనే మనకి రామాలయానికి వెళ్ళి దర్శించుకోదామండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే భద్రాచలంలో మనకి రాముల వారైతే ఎలా ఉంటారో సేమ్ అలాగనే ఉంటారండి. ఈ దేవాలయంలోకి ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులకి అర్చనం చేయడం గాని, తీర్థ ప్రసాదాలు ఇవ్వడం గాని, ఆశీర్వాదాలు ఇవ్వడం గాని ఇచ్చి పంపిస్తారండి పూజారి గారు. సో స్వామివారి ప్రత్యేకత ఏంటో పూజారి గారి మాటలోనే విని తెలుసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఎలా రూపంలో ఉంటారో అలానే ఇక్కడ కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు కొలువు తీరి ఉన్నారు. ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకము, ఆ తరువాత స్వామివారికి 9 గంటలకు హవన కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం రోజున స్వామివారికి అభిషేకం ఉంటుంది. భక్తమహాశయులందరూ కూడా విచ్చేస్తారు. మరియు అలాగే ఈ రామచంద్రస్వామి వారి దేవాలయ ప్రత్యేకత ఏంటి అంటే పాంచరాత్ర ఆగమంలో స్వామివారికి ప్రతినిత్యము ఉదయమే ఆరాధన ఆరగింపు కార్యక్రమం ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ నెల వచ్చే ధనుర్మాసము అనగా తిరుప్పావై ప్రవచనంలా ధనుర్మాస రూపంలో స్వామివారికి ఉదయమే తిరుప్పావై సేవాకాలం ఉంటుంది. ఆ తదనంతరం స్వామివారికి ఆరాధన
ఆరగింపు ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు తిరుప్పావై ప్రత్యేకత కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమంలో విచ్చేసి ఆ స్వామివారికి గోదాదేవి అమ్మవారు ఎలా అయితే స్వామివారిని ఆకర్షించుకొని వివాహం చేసుకున్నారో అటువంటి ప్రత్యేకత ఈ ధనుర్మాసంలో మనందరికీ కూడా ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ దేవాలయంలో. కాబట్టి ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా నిర్వహించుకొని స్వామివారికి విన్నవించుకున్నట్లయితే అవి త్వరగా మీకు నెరవేరుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొంది కృపకు పాత్రులు కాగలరని కోరుతూ, ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారికి ఉత్సవమూర్తి రూపంలో రాముడు, లక్ష్మణస్వామి, సీతాదేవి మరియు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సుదర్శన పెరమాన్లు. ఇది ప్రతి శ్రీ వైష్ణవ ఆగమ దేవాలయంలో ఈ సుదర్శన పెరమాన్లు అనేటివి ఉంటారు. ఇప్పుడు మీకు చెప్పాను గోదాదేవి అమ్మవారు, ఈమె ఈ గోదాదేవి అమ్మవారు. ఈ గోదాదేవి అమ్మవారు కూడా మన ప్రతి వైష్ణవ ఆలయంలో నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారు, ఇవి 250 ఏళ్ళ చరిత్ర గల విగ్రహాలు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. ఇవి ఈ విజయరామచంద్ర స్వామి వారి 250 చరిత్ర గల విగ్రహాలు. ఈ విగ్రహాలు దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం రోజున ఈ విగ్రహాలు అనేటివి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. మరియు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే భగవత్ రామానుజుల వారు సమతా స్ఫూర్తిలో రామానుజుల వారు ఎలా అయితే ఆసీనులై ఉన్నారో మన దగ్గర కూడా భగవత్ రామానుజుల వారు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారు మన సంతానాన్ని అనుగ్రహించే సంతాన వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువుతీరి ఉన్నారు. మా గురువుగారైనటువంటి శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు కూడా ఈ దేవాలయంలో గర్భాలయంలో కొలువుతీరి ఉన్నారు. ప్రతి శనివారం రోజున ఉదయమే 6:30 గంటలకి స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారికి ఉదయమే అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని 9 గంటలకు స్వామివారి యొక్క మూలమంత్ర హవన కార్యక్రమం ఉంటుంది. ఇది ఈ రామచంద్ర స్వామి వారికి ప్రతినిత్యము జరిగే పూజాది కార్యక్రమాలు. జై శ్రీరామ్. అలాగనే పక్కన ఉన్న చండీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటామండి. చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారండి. ప్రతి దసరా నవరాత్రులకప్పుడు ఇక్కడ చండీ హోమం జరగడం గాని, కుంకుమ అర్చన జరగడం గాని, ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉన్న శ్రీచక్రం యంత్రం దగ్గర ఉన్న కుంకుమ తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకి పెడితే ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అయినా సరే వెళ్ళిపోవాల్సిందండి. చాలా మంచి జరుగుతుంది. పూజారి గారి మాటల్లో అమ్మవారి ఆలయం ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి. చాలా శక్తివంతమైన అమ్మవారండి. మీ మనసులో ఏదైనా ధర్మమైన కోరిక ఉంటే 2 చేతులు జోడించి మీ ధర్మమైన కోరిక అమ్మవారికి చెప్పుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అనడం మర్చిపోకండి. ఓం శ్రీమాత్రే నమః. అస్మద్ గురుభ్యో నమః. మన విజయరామాలయంలో 3వ ఆలయము శ్రీ చండీమాత దేవాలయము. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు చండీ రూపంలో మరియు కింద మహాలక్ష్మి అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారికి శ్రీయంత్రము ఉంటుంది. ఆ యంత్రానికి ప్రతినిత్యము అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహాలు, ఇక్కడ చండీ అమ్మవారి విగ్రహము. ఈ చండీ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి శుక్రవారం రోజున 6:30 గంటలకి అమ్మవారి అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత అమ్మవారికి అభిషేకము, ఆ తర్వాత అలంకరణ, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి వివిధ రకాలైనటువంటి అవతారాలు అమ్మవారికి ధరించి ఆ అవతారాలన్నిటి కూడా భక్తమాసలందరికీ అందజేస్తారు. ఈ 9 రోజులు 9 అవతారాల్లో మన చండీ అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారు. ప్రతిరోజునే ఉదయము అమ్మవారికి అభిషేకము,
శ్రీయంత్రానికి అభిషేకం ఉంటుంది. ఆ తరువాత కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతి శుక్రవారం రోజున సాయంకాలము అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం, ఆ తదనంతరమే సకల దేవతల అనగా మొదటిగా గణపతికి, తర్వాత రాముడికి, ఆ తర్వాత అమ్మవారికి విశేష హారతి, ఆ అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ప్రతి మాసములో ప్రతి నిత్యములో జరిగే కార్యక్రమాలు. మరియు అలాగే ప్రతి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో కూడా విశేషంగా అవతారాలు మరియు చండీ హవన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది చండీ అమ్మవారి విజయరామాలయంలో కొలువుతీరినటువంటి చండీ అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఈ చండీ అమ్మవారి దగ్గరికి ఎవరైనా కూడాను తమ కోరికలతో విచ్చేసి అమ్మవారికి విన్నవించుకున్నట్లయితే అవి తప్పకుండా నెరవేరుతాయి. చాలా మహిమగల దేవాలయం. ఈ గర్భాలయంలో అమ్మవారు మనందరికీ కొలువు తీరి ఉన్నాయి. ఆ అమ్మవారి యొక్క శ్రీయంత్రానికి ఎవరైతే కుంకుమార్చన చేయించుకుంటారో ఆ కుంకుమాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అందరూ కూడా ధరించి అమ్మవారిని ఒక్కసారి స్మరించుకున్నట్లయితే మీకు సకల ఏవైతే కోరికలు నెరవేరాలని అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ చండీ అమ్మవారి యొక్క ప్రత్యేకత మీ అందరికీ కూడా తెలుసును. మన ప్రపంచంలో కూడా ఎక్కడా కూడాను ఈ విగ్రహము మీకు ఎట్లా అనగా ముఖమేమో అమ్మవారేమో చండీ అమ్మవారు, కింద ఆకారమేమో లక్ష్మీదేవి ఆకారము. లక్ష్మీదేవి ఎలా కూర్చున్నట్లయితే ఉంటారో అలా కూర్చుని ఈ ఆకారంతో ఉంటారు. ఈ రెండు ఆకారాలు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. కాబట్టి ఈ అమ్మవారిని శ్రీ చండీ మాత అనే నామకరణం చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఇక్కడ కొలుస్తూ ఉన్నారు. ఇది ఈ చండీ అమ్మవారి యొక్క ప్రత్యేకత. మీరు చూసుకున్నట్లయితే అమ్మవారికి చతుర్భుజ ఆకారంలో మొదటిగా త్రిశూలము, ఆ తరువాత కత్తెర అనగా కత్తెర రూపంలో ఉంటుంది, ఆ తర్వాత కమలము, ఇది అభయహస్తంలో ఉంటుంది, ఆ తరువాత ఇది కటిక ముద్ర. ఈ 4 చేతులతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తారు. మరియు ఈ అభయహస్తము దగ్గర అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి త్రిశూలము మరియు అలాగే వెండి ఖడ్గంతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తారు. ఇది అమ్మవారి యొక్క ప్రత్యేకత. మనము ఏ అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం తీసి పక్కన పెట్టి ప్రతి ఒక్క పురుషుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అండి. అలాగనే కొంచెం ముందుకు వెళ్తే మనకి హైదరాబాద్ లో ఎక్కడనైతే చూడలేదండి దక్షిణామూర్తి వారి ఆలయం ఉందండి. ఏ దేవాలయంలో అయితే దక్షిణామూర్తి వారు ఉంటారో అక్కడ చిన్న పిల్లల్ని తప్పకుండా ఆలయానికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఆ ఆలయానికి వెళ్ళాలండి. వాళ్ళకి తిరుగులేని సంతానం, బుద్ధి, జ్ఞానం, తెలివి కలుగుతుంది. అలాగనే కొంచెం ముందుకు వెళ్తే మనకి హనుమంతుల వారి ఆలయం వస్తుందండి. ప్రతి శనివారం ఈ దేవాలయంలో హనుమంతుల వారికి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి. ముఖ్యంగా సింధూర లేపనం, ఆకు పూజ, వడమాల లాంటివి విశేషమైన పూజలు జరుపుతారండి. స్వామివారికి ఎంత పెద్ద ధర్మమైన కోరిక కోరుకున్నా బుద్ధిర్బలం సమర్పిస్తారండి మనకి. అలాగనే ఇక్కడ హనుమాన్ చాలీస్ చదివితే చాలా మంచిదండి. మనకి ఎటువంటి రోగ సమస్యలున్నా వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. దాదాపు శ్రీ రామనవమికి, హనుమాన్ జయంతికి కొన్ని వేల మంది భక్తులైతే వస్తారు. అన్నప్రసాద కార్యక్రమాలు కూడా జరుపుతారు ఈ ఆలయంలో. మీరు చూస్తున్న ఈ స్థలం చండీ హోమం జరిపే స్థలం అండి. ప్రతిరోజు నిత్యం ఇక్కడ హోమ యజ్ఞాలు, పూజలు జరుపుతారు. ఈ ఆలయం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుందండి. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఉంటుందండి. సుబ్రహ్మణ్య స్వామివారు ఎంత పవర్ఫుల్ అంటే ఎవరికైనా సరే అండి వివాహం జరగడం లేదు, సంతానం కలగడం లేదు అని వాళ్ళ మనసులో ధర్మమైన కోరిక నిజంగా ఉంటే ఈ అంకిత భావం మొత్తం సుబ్రహ్మణ్య స్వామివారి పాదాలపైన పెట్టి మీ ధర్మమైన కోరిక కోరుకుంటే తక్షణమే సుబ్రహ్మణ్య స్వామి వారు నెరవేర్చారండి. మీరు చూస్తున్నారు కదా, నేను మీకు కంప్లీట్ గా ఈ దేవాలయం మొత్తం
360 డిగ్రీస్ చూపిస్తానండి. కంప్లీట్ ఆలయం ఓవర్వ్యూ ఎలా ఉందో. దేవాలయం అయితే చాలా అంటే చాలా పెద్దగా విశాలంగా ఉందండి. ఈ దేవాలయానికి వచ్చి మనము నిత్యం స్వామివారిని దర్శించుకొని పూజించుకున్న తర్వాత మన వయసు ఎంతోనండి, ఇప్పుడు మన వయసు 25 సంవత్సరాలైతే ఇక్కడ కూర్చొని 25 నిమిషాలు గనక మనం ధ్యానం చేసే మనకు ఎనలేని పాజిటివిటీ మొత్తం మనకి వస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది జమ్మి చెట్టు అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్. జమ్మి చెట్టు ఎంత పవర్ఫుల్ అంటే అండి, మనము నిజంగా మన కోరిక ధర్మమై ఉంటే మనము జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఒక్కసారి మనం ఏ సంకల్పం చెప్పుకున్నా, ఏ శుభకార్యం చేయబోతున్నా, లేదా ఎక్కడైనా ఎగ్జామ్కి వెళ్ళబోతున్నా, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నా, మీరు గనక ప్రిపేర్ అయ్యి ఈ జమ్ము చెట్టు దగ్గరికి వచ్చి ఆశీర్వాదం గనక తీసుకొని వెళ్తే విజయం తక్షణమే మీకు లభిస్తుందండి. తప్పకుండా ఏ దేవాలయంలో అయితే జమ్మి చెట్టు ఉంటుందో అది చాలా చాలా పవిత్రమైన శక్తివంతమైన దేవాలయం అండి. జమ్మి చెట్టు ఉండడం అంటే మామూలు మాట కాదండి. కోరికలు నెరవేర్చే దేవాలయమే కాకుండా మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నెరవేర్చే ఆలయం అండి అది. దయచేసి మీరు ఈ వీడియో ఇంతవరకు చూసి ఉంటే మీకు ఈ దేవాలయం, ఈ వీడియో నచ్చిందని కోరుతున్నాను. ఈ ఆలయం గురించి మీకు పూర్తిగా నేను క్లియర్గా చెప్తాను. అది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. ఇటు మనకి స్ట్రైట్ గా వచ్చేసి హనుమంతుల వారు ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది. అలాగనే మనకి ఇటు సైడ్ గనక చూసుకుంటే మీకు సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం మరియు రామాలయం, సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం అక్కడ కనిపిస్తుంది కదా, దాని పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం మరియు ఇటువైపున మనకి చండీ అమ్మవారి ఆలయం గనక దర్శనమిస్తుందండి. అలాగనే మనం కొంచెం ఇటువైపు చూసే మనకి దక్షిణామూర్తి వారు, మరి ఇటువైపు చూసే మనకి హనుమంతుల వారు దర్శనమిస్తారండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నానండి. మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ లో పెట్టండి. తప్పకుండా మీ కామెంట్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. లేదా ఈ దేవాలయం వాళ్ళైనా మీ కామెంట్ కి తప్పకుండా రిప్లై ఇస్తారు. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ లో తెలుపండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి అనే సంకల్పంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దయచేసి మన ఛానల్ ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుతున్నాను. వన్ ఆఫ్ ద ఈ దేవాలయం చైర్మన్ గారి మాటల్లో మీరే వినండి. సరూర్ నగర్లో ఈ విజయరామాలయం టెంపుల్ అనేది గత 2 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో పురాతన ఉండే టెంపుల్, పాత టెంపుల్ ఇది. పడిపోయే స్టేజ్ ఉంటే ఆ టెంపుల్ని మహేందర్ యాదవ్ అని నేను చైర్మన్ని, దీనికి టెంపుల్ చైర్మన్ని. అదేవిధంగా గణేశుడు, రాముడు, చండీమాత, అదేవిధంగా దక్షిణామూర్తి, హనుమంతుడు, నరసింహస్వామి, అదేవిధంగా శివుడు, కృష్ణుడు, అదేవిధంగా వీరభద్రుడు, నవగ్రహాలు. జమ్మి చెట్టు అనేది ఇది 200 సంవత్సరాల జమ్మి చెట్టు. ప్రతి దసరా రోజు ఇదిలో 10,000 మంది దర్శనానికి వస్తారు. అదేవిధంగా శ్రీరామ రోజు, నవమి రోజు ఇది 100 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఈ కళ్యాణంకు దాదాపుగా 8 నుంచి 10,000 మంది కళ్యాణం మీదకు వస్తారు. అదేవిధంగా భోజనాలు. అదేవిధంగా ఈ పురాతన టెంపుల్ ఏంటంటే ఇది దాదాపు మా తాతల కాలం నుంచి కూడా ఈ టెంపుల్ ఇందులో ఉన్నారు కాబట్టి ఈ టెంపుల్ని పడగొట్టి దాదాపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు పైన అమౌంట్ని కట్టి ఇది డెవలప్మెంట్ చేసినాం దీన్ని. ఇందులో ప్రతి సంవత్సరం కూడా అయ్యప్పలకు దసరా 5 డేస్ తర్వాత జనవరి 10 తారీఖు వరకు అన్నదానం జరగబడుతుంది. ఆ అన్నదానంలో ఈ రోజు 600 నుంచి 800 మందికి అన్నదానము జరగబడుతుంది. ఇది దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఇందులో. అదేవిధంగా ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా పూజలు జరుగుతాయి. ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో రామాలయం టెంపుల్ అంటే ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాలలో కూడా ఎక్కడ చూసినా సరూనగర్ రామాలయం అనే టెంపుల్ పేరు విజయరామాలయం అనేది మొన్న పెట్టినాం, ఇంతకుముందు కట్టినప్పుడు పెట్టినాం. పాతదైతే రామాలయం అంటే సరూర్ నగర్లో చుట్టుముట్టు ఇక్కడ ఎల్బినార్ కాన్స్టిట్యున్సీలోనే అతిపెద్ద టెంపుల్ అంటే సరూర్ నగర్ టెంపుల్. అదేవిధంగా ఇందులో 14 మంది కమిటీతో తయారయ్యి అందరం కూడా మంచి డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పూజలు కూడా ప్రతిరోజు కూడా ఈ టెంపుల్లో బ్రహ్మాండంగా జరుగుతాయి. పంతులు,
పంతులు కూడా ఈ గుడిలో ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచిగా పూజలు జరుగుతాయి కాబట్టి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ ఎన్నో పూజలు చేయించుకోడు. ప్రత్యేకంగా ఏంటంటే చండీ అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఈ 2 రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో చండీ అమ్మవారు లేదు కాబట్టి 5 ఫీట్ల 9 ఇంచుల చండీ అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ చండీ అమ్మవారు ప్రతి ఒక్కరికి దుర్గామాత టెంపుల్స్ ఎన్నో ఉంటాయి, అమ్మవారి టెంపుల్ లక్ష్మీమాత టెంపుల్స్ ఎన్నో ఉంటాయి, తర్వాత ప్రతి టెంపుల్ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి కాబట్టి చండీమాత అనేది 2 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ మన టెంపుల్లో చండీ అమ్మవారు ప్రత్యేకత. అదేవిధంగా రాముడు అంటే సీతమ్మవారు భద్రాచలంలో ఎట్లుందో భద్రాచలంలో సీతమ్మవారు రాముని తోడ మీద కూర్చున్నట్టు ఇక్కడ కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు 5 రోజులు కూడా బాగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని చూసి మీ వీడియో ఛానల్ ద్వారా ఇంకా జనం రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.